ఈ మహాలయ పక్షాల్లో అంటే పితృ తర్పణాలు వదలడం కానీ లేకపోతే అసలు మనం ప్రతి సంవత్సరం చెయ్యాలి పితృకార్యాలు, కానీ ఇప్పుడు అలా చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. మరి అలాంటి వాళ్ళకి ఈ 15 రోజుల్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చా? మరి ఈ మహాలయ పక్షాలని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు? అంటే అసలు ఇవి ఎందుకు చేస్తారు? చాలామందికి తెలియని విషయం ఇది. మీరు అన్నట్టు బాధాకరమైన విషయం ఏమిటంటే ఉండగా అన్నం పెట్టరు, పోయిన తర్వాత పిండం పెట్టట్లా. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మాట చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చాలామంది దగ్గర గమనిస్తున్నటువంటిది ఇది. ఇది ఒక రకం. ఇంకొక రకం వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమండి మేము ఉన్నప్పుడు మేము బ్రహ్మాండంగా చూసుకున్నామండి మా తల్లిదండ్రుల్ని. మా అమ్మకి పట్టు చీరలు కొన్నా, నగలు కొన్నా, మా అమ్మని బాగా చూసుకున్నా, సినిమాలకి షికార్లకి తిప్పా, ఏమో కనబడం దానికి ఎందుకండి అని ఇంకొక రకం వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే నాతోనే చాలామంది అంటూ ఉంటారు, అందుకని చెప్తున్నాను. నేను విన్నాను. అందుకని అమ్మా, ఇది ఉండంగానూ చెయ్యాలి, పోయిన తర్వాతనూ చెయ్యాలి. అది మన బాధ్యత. మనకి ఈ జన్మనిచ్చారు వాళ్ళు కదా. కాబట్టి రుణం తీర్చుకోలేము, తీర్చుకునే ప్రయత్నం అంతే. తల్లిదండ్రులను ఎవరూ తీర్చుకోలేరు, ప్రయత్నం. అయితే అసలు ఈ పితృపక్షాల్లో పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు కూడాను మహాళయ పక్షాలు. అసలు ఈ మహాళయ పక్షాలు ఎలా మొదలయ్యాయి అని అంటే పెద్దలు ఏం చెప్తారు అంటే కర్ణుడి గురించి చెప్తారు కదమ్మా. అంటే కర్ణుడు సరే, ఆయన ఈ దానవీర సూర కర్ణ కదా, అసలు చేతికి ఎముక లేదు, నరం లేదు అన్నట్టుగా దానం చేశాడు. కాబట్టి ఆయనకి ఏమవుతుంది, స్వర్గం వచ్చింది. స్వర్గంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏంటి, అన్నీ కట్టుకోవడానికి బట్టలు, ఆభరణాలు అన్నీ ఇచ్చారు, కానీ ఆహారం ఇవ్వట్లేదుట. ఆహారం పెట్టకపోయేసరికి ఎందుకు మీరు అన్నీ ఇస్తున్నారు, నాకు ఎందుకు ఇది పరిస్థితి అని అంటే అప్పుడు కర్ణుడికి అసలు విషయం చెప్తారు వాళ్ళు, స్వర్గంలో దేవతలందరూ. ఏమిటి అని అంటే, ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అక్కడ బ్రాహ్మణుడు ప్రకారం అక్కడ నుంచోబెట్టి బ్రాహ్మణుని కూర్చోబెట్టి ధర్మరాజుని పిలిచి, ఇటు మీ వాళ్ళ, ఇటు దుర్యోధనుని పిలిచి ఇటు మీ వాళ్ళ అంటూ ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ ఫలానా వాళ్ళ, ధర్మరాజు వైపు వాళ్ళ, ఈ గోత్రం వీడిది, ఈ గోత్రము ఈ పేరు వీడిది. ఈ దుర్యోధనుడి వైపా, ఈ పేరిది, ఈ గోత్రం ఇది, ఈ పేరిది అని చెప్పి తర్పణాలు విడిచారట. కర్ణుడు పోయాట. కర్ణుడు పోతే ధర్మరాజు మాకు తెలియదు అన్నట్ట. అదేవిధంగా దుర్యోధనుడు కూడా అదే మాట అన్నట్ట. అంటే అప్పుడు చూసావు కదా ఇది పరిస్థితి అని అంటే, ధర్మరాజు ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో అప్పుడు కుంతికి దుఃఖం ఆగలేదుట. ఆగక మీ సోదరుడు నాయనా అని చెప్పిందిట. అప్పుడు చెప్పిందిట. చెప్తే అప్పుడు ధర్మరాజు ఇచ్చినటువంటి శాపం వల్ల, ఇప్పుడు నీ శాపం ఇస్తున్నా, నీకు కాదు నీ స్త్రీజాతి మొత్తానికి కూడా శాపం ఇస్తున్నా, మీ నోట్లో నువ్వు గింజ నానదు. నువ్వు గింజ ఎంతసేపు అయితే నానుతుందో అంతసేపు మాత్రమే ఏదైనా ఒక విషయం చెప్పినా మీ దగ్గర ఉండేది, అవన్నీ కూడా బయటపడిపోతాయి. అంటే లోపల సీక్రెట్స్ అనేది పెట్టుకోలేరు, అది గోడకైనా చెప్పేస్తారట. ఎవరికి కొంతమంది కొన్ని చెప్పకూడదు అని అనుకుంటాం, కానీ వాళ్ళకి చెప్పకూడదు